ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో ప్రధాన చెరువులు నిండుకోవడం తలపిస్తున్నాయి. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ పరిధిని దాటి ప్రవహిస్తున్నాయి. ఈ నీటినంతా మూసీ నదిలోకి అధికారులు వదులుతున్నారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ముషారంబాగ్ వద్ద బ్రిడ్జిని తాకుతూ ప్రమాదకర స్థాయిని నీరు ప్రవహిస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గత 5 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగరంలోని చెరువులు నిండార నీటితో జలకళను సంతరించుకున్నాయి. భారీగా చెరువులకి వరదలు పోటెత్తడంతో కూడా ఇప్పటికే నగరంలోని పలు చెరువులు అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ కూడా FTL పరిధి దగ్గరికి ప్రవహిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ FTL పరిధిని దాటి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ గేట్లను ఎత్తి కూడా ఆ నీటినంతా మూసీ నదిలోకి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం నేను ముషారంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ ముషారంబాగ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ను ఆనుకొని కూడా ఈ నీరు ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ముషారంబాగ్ బ్రిడ్జ్ ఇటు మలక్పేట్, దిల్సుఖ్ నగర్ నుండి మలక్పేట్ వెళ్లే ప్రజలకు కావచ్చు, అటు చే నెంబర్ ఈ విధంగా అంబర్పేట వెళ్ళడానికి కూడా ఈ బ్రిడ్జ్ మించే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా భారీగా మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు వర్షాల ద్వారా వచ్చినటువంటి ఈ నీరంతా ఈ బ్రిడ్జ్ మించి ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ దారిలో మొత్తం కూడా రాకపోకలు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూసాము. ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగితే ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా ఈ నీరు ప్రవహించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వాహనదారులు, అటు స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఈ పరిస్థితిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. గత 2 రోజుల క్రితం ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. వరద తీవ్రత పెరిగితే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా కూడా ఆమె ఆదేశించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా ఇప్పటికే ఈ బ్రిడ్జ్ అంటే కొత్త బ్రిడ్జ్ ఒకటి నిర్మితం అవుతుంది. ఈ బ్రిడ్జ్ పనులు కూడా నత్తనడకన సాగడంతో కూడా ఇక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చే నెంబర్ అంబర్పేట ఇటు వెళ్ళాలంటే కూడా గోల్నాక మీదుగా వెళ్తూ కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు మూసీ నదికి ఉధృతంగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ వరద కనుక పెరిగి ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా ఈ వరద నీరంతా పొంగితే ఈ రూట్ ని బంద్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మూసీ నదికి వరద ఉధృతి పెరిగితే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అయితే వారు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ వరద పెరగకుండా, వరద తీవ్రత పెరగకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HM TV, హైదరాబాద్.